మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట సర్కిల్ అల్మాస్గూడ పోచమ్మకుంట వద్ద 89 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక లైటింగ్ సిస్టమ్ను బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరిగిందని తెలిపారు. కోమటికుంట అభివృద్ధి పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాల భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడంతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సంబంధించి లైట్స్ వేసి చాలా రోజులు అవుతుంది, వేసిన లైట్లు నింపుకపోతున్నారమ్మా అని చెప్తా ఉంటే, సరే ముందైతే లైట్స్ ఇనాగ్రేషన్ చేద్దాం, కాలనీ వాళ్ళకి అందుబాటులోకి వస్తాను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా రామరెడ్డి గారికి, గౌరవ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు, వారికి, కాలనీ అసోసియేషన్ సోదరులు అందరూ వచ్చిన్నారు, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్ని కాలనీకి సంబంధించిన వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా సోదరులకి, అధికారులకు. ఏదేమైనా గతంలో ఏదైతే నిర్ణయం చేసుకున్నామో చెరువులకు సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న సందర్భంలో మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది. నా ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, చెరువులకు సంబంధించి ఎస్ఎన్డిపి నాలా తీసుకోవాలంటే మీ నియోజకవర్గమే తీసుకొని, ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసినామని ఆ రోజు చెప్పిన సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు ఒక సైడ్ పూర్తి చేసుకోవడము, అవుట్లెట్ లేకుండా ఇక్కడ కొన్ని కాలనీలకైతే అవుట్లెట్ ఏర్పాటు చేసుకున్నాము. డ్రింకింగ్ వాటర్ కొత్త కాలనీలు వస్తే ప్రతి కాలనీకి వాటర్ లైన్ ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ లైన్ వేసుకున్నాము.